టీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలన్న ఆకాంక్షతో సీఎం కేసీఆర్ పార్టీ సభ్యత్వ నమోదుకు పిలుపునిచ్చారని సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ జీవీ రామకృష్ణారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గోగూరి నరసింహారెడ్డిలు తెలిపారు. తిమ్మాపూర్ మండలం ఇంద్రానగర్లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ జీవీ రామకృష్ణారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గోగూరి నరసింహారెడ్డిలు పాల్గొని మొదటగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 100 మంది కార్యకర్తలను టీఆర్ఎస్ లో చేర్పించారు. వారికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సభ్యత్వ నమోదు రషీద్ ను మొదటగా గ్రామశాఖ అధ్యకులు గంగిపెల్లి శంకర్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జాతరలా కొనసాగుతుందన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు 2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని అన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట సర్వతోముఖాభివృద్దికి చిత్తశుద్దితో పనిచేస్తున్న పార్టీలో ప్రతి ఒక్కరూ సభ్యులుగా చేరాలన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు తప్ప మరో పార్టీకి మనుగడ లేదన్నారు. గతంలో పరిపాలన చేసిన అన్ని పార్టీలు ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కానీ తెలంగాణ రాష్టం ఆవిర్భావం అనంతరం స్వరాష్టంలో పగ్గాలు చేపట్టిన సీఎం కేసీఆర్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ సభ్యత్వాలను స్వీకరించి పేదల ప్రభుత్వానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉల్లెంగుల పద్మ, ఎంపీపీ బూడిద ప్రేమలత, సర్పంచ్ మెంగని రమేష్, ఉప సర్పంచ్ కవ్వంపల్లి అంజీ తదితరులు పాల్గొన్నారు. మానకొండూరు నియోజకవర్గంలో ఈ రోజు మా ఎమ్మెల్యే రస్మే బాలకిషన్ గారి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది. ప్రతి ఊర్లో, ప్రతి పల్లెలో, ప్రతి మండల కేంద్రంలో మా టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చాలా కష్టపడుతున్నారు. చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. జాతరలాగా వచ్చి పార్టీ క్రియాశీల సభ్యత్వం, మరి సాధారణ సభ్యత్వం తీసుకుంటున్నారు. మరి పోయిన సంవత్సరం సుమారు మేము 60,000 సభ్యత్వం చేసినాం. ఈ రోజు మా ఎమ్మెల్యే గారు 80,000 టార్గెట్ పెట్టినారు కాబట్టి తప్పకుండా 80,000 సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడానికి కూడా పార్టీ